హలో ఫ్రెండ్స్, రోజులాగే ఈరోజు కూడా చేపల వేటకు వచ్చినాం. చూడండి, మాకైతే కాకి పరకల చేపలు అయితే పడ్డాయి. ఇక్కడ చూడండి, ఇది ముద్దుమూస అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మాకు ఎలాంటి చేపలు పడ్డాయో. మొత్తం ఈ చేపల్ని కోసి ఎండేస్తాం. ఒకరోజు ఉప్పులో ఊరబెట్టి దాని అడవిని ఆరేస్తాం. చూడండి, మాకు ఎన్ని చేపలు పడ్డాయో. ఒక బకెట్ ఉన్నాయి. ఇంకా వల పీకుతున్నాం. ఇంకో కాకి పరక పడింది. చూడండి, అన్ని చిన్న చిన్న కాకి పరకలు అవి కృష్ణానదిలో ఎక్కువ ఉంటాయి. కేజీ వచ్చేసి 30 రూపాయలు. ఎండు చేపలు అయితే 100 రూపాయలు కేజీ. మా విలేజ్లో అత్యధికంగా ఉంటాయి ఇవి ఎండు చేపలు. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూడండి, ఇంకో చేప కనుగు, అది కూడా కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అది పులుసు పెట్టుకోవడానికి. ఇంకా వల పీకుతున్నాం. చూడండి, అది బటగిని అంటారు దాన్ని. అది కూడా కృష్ణానదిలో ఎక్కువ ఉంటుంది. కేజీ 100 రూపాయలు ఎండు చేపలు అవి. ఇదంతా కృష్ణానది, శ్రీశైలం బ్యాక్ వాటరు. చూడండి ఎన్ని చేపలు పడ్డాయో మాకి ఈరోజు వేటలో. ఇవి దోమలు అంటారు. అవి కేజీ వచ్చేసి 250 రూపాయలు. అవి మెడిసిన్కి వాడతారంట, మనకైతే తెలియదు. చూడండి, ఒకేసారి 2 చేపలు పడ్డాయి ఇప్పుడు మాకి. ఒక కనుగు, ఒక కాకి పరక. ఈ కనుగు కేజీ కన్నా ఎక్కువగా పెరగదు, అంతే. కాకి పరక అయితే 2 కేజీల వరకు పెరుగుతుంది. అదైతే బంగారు మొసు చేప. అది సుమారు 15 కేజీల వరకు పెరుగుతుంది. కేజీ వచ్చేసి 250 రూపాయలు. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అది. మొత్తం ఎండు చేపలు ఇవి కోసి ఆరబెట్టాలి. మాకైతే ఈరోజు వేట 2000 జరిగింది. చూడండి ఎన్ని పడ్డాయో. సగం సంచికి పడ్డాయి చేపలు మొత్తం. ఇది బంగారు మొసు. ఇప్పుడు కనుగు, తప్పించే చేప. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.